శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మేషరాశి వారికి రాబోతున్నటువంటి నవంబర్ నెలలో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మేషరాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క నెలలో రాబోతున్నటువంటి నెలలో వచ్చేటప్పటికి వృత్తి వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. వాటిలో కలిగేటువంటి ఫలితాల్లో కూడా వచ్చేటప్పటికి కొంచెం మధ్యలో కొంచెం నిరాశ నిస్పృహతో కడుపును కూడుకున్నటువంటి నెలగా కూడా ఈ యొక్క నెల అనేది ఉంటుంది. ఆ విషయంలో అయితే కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకని ఈ యొక్క నెల మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే అక్టోబర్లో మనం గమనించినట్టే అక్టోబర్ 20వ తారీఖున ఈ యొక్క కుజుడు ఎప్పుడైతే నీచత్వంలోకి వెళ్ళాడో అప్పటి నుంచి ఈ యొక్క ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే మన వాళ్ళు అనుకున్నటువంటి వారు ఎవరైతే దగ్గరగా ఉన్నారో వారికి అధికమైనటువంటి డబ్బులు అప్పుగా ఇవ్వటం, చేయబదులుగా డబ్బులు ఇవ్వటం, కానీ ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కూడా డబ్బులు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు, అంటే ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అయితే ఇన్వెస్ట్మెంట్స్ ఉంటుంది. ఉద్యోగ పరంగా చేయబదుల్లో కానీ ఈ విషయంలో కానీ లేకపోతే మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి కొత్త ఉద్యోగాలు అని చెప్పేసి మార్పు చేర్పులు తీసుకునేటప్పుడు మీకు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మీ యొక్క స్వజాతకాన్ని తీసుకొని ముందుకు వెళ్ళండి. ఎందుకంటే కుజుడు చతుర్థంలో నీచత్వం పొంది ఉన్నాడు. మరియు ఎందుకంటే జన్మ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మేషరాశి వారికి ఇది ఆరోగ్యపరంగానే కొంచెం ఇబ్బందులు కలిగిస్తుంటుంది. కానీ అదే విధంగా వచ్చినప్పటికీ ఇది మధ్యలోనే కలిగిస్తుంటుంది. కొన్ని రోజుల్లో జాగ్రత్తలు అనేది ముఖ్యం. మరి అదే విధంగా వచ్చేటప్పటికి శుక్రుడు భాగ్యస్థానంలో అంటే అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు ఈ యొక్క నెలలో 6వ తారీఖున భాగ్యస్థానంలోకి మార్పు జరిగినప్పుడు సుఖభోగాలని కలిగించగలుగుతాడు. మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ మనస్పర్ధలు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంటే మీరు చెప్పేటువంటి మాటలు ఏవైతే ఉంటాయో ఎదుటి వారికి అంతగా నచ్చకపోవటం, అది వైవాహిక జీవితంలోనూ ఇబ్బందులు కలిగించే విధంగా ఉంటుంది. మరి అదేవిధంగా వచ్చేటప్పటికి బిజినెస్ పరంగాను కొన్ని మీరు చెప్పేటువంటి ప్రపోజల్స్ ఏవైతే ఉంటాయో ప్రతి మనిషికి వచ్చేటప్పటికి కొత్త ఆలోచనలు, వారి యొక్క సొంత అభిప్రాయాలు అనేవి ఉంటాయని చెప్పి మీరు గుర్తిస్తారు. దాని తగినట్టుగానే నడుచుకోవడం జరుగుతుంది. ఈ యొక్క నెలలో వైవాహిక జీవితంలో కానీ ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ భార్యాభర్తల మధ్య కానీ ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరియు మీరు ఎంత ఫైనాన్స్గా ఎంత రొటేషన్ చేసినప్పటికీ కూడా ఏదో విధమైనటువంటి ఖర్చు అనేది వెంటాడే విధంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యం అనేది చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ సుఖమైనటువంటి నిద్ర అనేది మరియు అదేవిధంగా భోజన ప్రాప్తి అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే భోగకారకుడైనటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో రాబోతున్నటువంటి 6వ తారీఖు నుండి ఉండబోతున్నాడు. ఈ నెల మొత్తం ఉండబోతున్నాడు. ఇది కొంచెం సుఖించేటువంటి ఆనందించేటువంటి ఒక విషయం. ఈ రాశి వారికి గురువు మీద మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి రవి పరస్పర వీక్షణ అనేది ఒకటి జరగబోతున్నది. దానివల్ల వచ్చేటప్పటికి ఖర్చు పరంగా మాట ఇచ్చేటప్పుడు ఎదుటి వారికి కొంచెం జాగ్రత్త తీసుకోండి. అంటే మీరు ఎదుటి వారికి మీరు చేయగలిగినటువంటి పని మీరు మాట ఇస్తారు, కానీ ఆ మాట నిలబెట్టుకోవడం అనేది కూడా ఒక గొప్ప విషయం. అది మీలో ఉన్నప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ యొక్క మాట నిలబెట్టుకోలేనేమో అనేటువంటి భయం అనేది కొంచెం వెంటాడే విధంగా ఉంటుంది. ఆ విషయం జాగ్రత్తగా ఉండాలి. సంతాన సంబంధితమైన విషయాల్లో పురోగతి గురించి మీరు చేసేటువంటి ప్రయత్నాలు, వారి యొక్క ఎదుగుదల గురించి, వారి యొక్క స్థితిగతులు మెరుగుపడాలనేటువంటి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంచెం లాభిస్తాయి. పిల్లల యొక్క ఎదుగుదల, వారి యొక్క స్థిరమైనటువంటి జీవితాన్నే నేను ఆస్వాదిస్తున్నాను, వారి యొక్క ఎదుగుదల ఉంటే చాలు, నా యొక్క మనస్సు సుఖపడుతుంది అని చెప్పి ఒక ఆలోచనకి రావడం జరుగుతుంది. మరి అదేవిధంగా గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కదలిక అనేది మొదలవుతుంది. ఈ రాశి వారికి గురువు అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. అది కొంచెం అనుకూలించే విధంగా ఉంటుంది. కాకపోతే రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు 1కి 2 సార్లు డాక్యుమెంట్స్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఈ యొక్క స్థితి ప్రపంచంలో మనిషిని నమ్మేటువంటి పరిస్థితి లేదు. రాబోతున్నటువంటి అలాంటి ఒక సంఘటనలు కూడా మీకు ఎదురవుతాయి. ఎంతో నమ్మినటువంటి వారు, దగ్గరగా ఉన్నటువంటి వారు ఈ రోజుల్లో దూరంగా జరగటం,
మరి అదేవిధంగా వారి యొక్క మనస్సులో ఉన్నటువంటి అంతరాలు ఏవైతే ఉన్నాయో, అంటే వారు మానసికంగా మీ మీద ఏర్పరచుకున్నటువంటి కొన్ని భావాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు తెలియటం అనేది కొంచెం మిమ్మల్ని బాధించే విధంగా ఉంటుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ నెలలో 7వ తారీఖు తర్వాత కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విందు వినోదాల్లో వివాహ వేడుకల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. అది మానసికమైనటువంటి ఆనందాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కష్టపడి చదవాలి. మరియు అదేవిధంగా వచ్చినప్పటికీ వారు కష్టపడి చదివినట్టే విజయాన్ని సాధించగలుగుతారు. విద్యా సంబంధితమైన విషయాలు పోటీ పరీక్షల కోసం గ్రూప్స్, ప్రిలిమ్స్, గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారికి కొంచెం టఫ్ అండ్ ఒక టెస్టింగ్ కండిషన్ లాగా ఉంటుంది అన్నమాట. మనస్సు అనేది ఒకలాగా ఉంటుంది, అదేవిధంగా మనస్సు ఏమో ఒకవైపు లాగుతుంటుంది, బుద్ధి ఏమో ఒకవైపు లాగుతుంటుంది. అంటే మనకు జ్ఞానం అనేది వేరు, బుద్ధి అనేది వేరు కాబట్టి రెండు విధాలుగా ఉంటాయి. ఆ రెండు కలిసి ఉన్నప్పుడే జీవిత పరమార్థం అనేది ఉంటుంది. రెండు విధాలుగా మనసు చెప్పేదేమో గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయాలని చెప్పి, మరి అదేవిధంగా బుద్ధి ఏమో ఉన్న ఉద్యోగంలో పైకి రావాలని చెప్పి మీమాంసలోనే కొనసాగుతూ ఉంటారు విద్యార్థులు. ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసేటువంటి వారు. మరి విద్యార్థులకు వచ్చేటప్పటికి ఈ రాబోతున్నటువంటి కాలం అనుకూలమైనటువంటి కాలంగా ఉంది. ఆరోగ్యపరంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా వచ్చేటప్పటికి రాజకీయ నాయకులకు వచ్చేటప్పటికి వారు చేయలేనటువంటి కొన్ని వాగ్దానాలు ఇచ్చి అది జరుగుతాయో లేదో అనేటువంటి మీమాంసలో ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి కాలంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చు అనేది కొంచెం బాధించే విధంగా ఉంటుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో ఎవరైతే ఉన్నారో టీచర్స్, మరియు అదేవిధంగా ఈ యొక్క స్టేషనరీ షాప్స్ రన్ చేస్తున్నటువంటి వారికి, బంగారం బిజినెస్ చేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలంగా ఉంటుంది. టీచర్స్ కూడా అనుకూలంగా ఉంటుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్, ఫార్మాస్యూటికల్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగా ఉంటుంది. బిజినెస్ పరంగా కొంచెం బాగున్నప్పటికీ కూడా ఏదో విధంగా ఒక చోట అడ్డంకులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మేష రాశి వారికి ముఖ్యంగా తృతీయంలో ఉన్నటువంటి కుజుడు చతుర్థంలోకి పోయినందువలన నీచత్వంలో ఉండబోతుంది. దీన్ని కుజస్తంభం అనేది మనం చెప్పడం జరిగింది. దీని గురించి సపరేట్ వీడియో కూడా చేయడం జరిగింది అన్నమాట. చతుర్థంలో కుజుడు ఈ రాశి వారికి, సప్తమంలో రవి, మరి అష్టమంలో వచ్చేటప్పటికి ఆ యొక్క సప్తమంలో ఉన్నటువంటి రవి వచ్చేటప్పటికి అష్టమంలోకి ప్రయాణం చేస్తున్నాడు. దీనివల్ల ధనమూలకంగా ఖర్చు అనేది కొద్ది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మానసిక చింత అనేది కూడా ఉంటుంది. అర్ధాష్టమ శని ప్రభావం ఎలాగైతే ఉంటుందో కుజుడు చతుర్థంలో ఉన్నా సరే అటువంటి ప్రభావమే ఉంటుంది ఇంచుమించుగా. సో కాబట్టి ఈ రాశి వారు వచ్చేటప్పటికి ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు విద్యార్థులు కూడా చేసుకోవాలి. యొక్క పరిహారం వీలైతే ప్రతి మంగళవారం వచ్చేటప్పటికి మీరు దర్శించాల్సినటువంటి దేవాలయం హనుమాన్ దేవాలయం దర్శించండి, సింధూరాన్ని సమర్పించండి, సింధూర తిలకాన్ని ధరించండి. ప్రతిరోజు కూడా పెట్టుకుంటే మంచిది. వాటితో పాటు ఈ యొక్క నెల రోజులు ముఖ్యంగా సూర్యనారాయణ స్వామిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. స్వస్తి.